ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ రావడం ఇనిషియల్ ఫేజెస్లో కొంచెం కామన్, ఎస్పెషలీ వెన్ న్యూలీ మ్యారీడ్. ఆ టైంలో కొంచెం పెయిన్, ఎంట్రన్స్ డిస్పారియూనియా అని చెప్తాము. సో అవి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్. ఏమైనా లూబ్రికెంట్స్ యూజ్ చేయొచ్చు విచ్ ఆర్ ఫ్రెండ్లీ, ఆర్ సమ్టైమ్స్ ఒక యానెస్థెటిక్ కూడా యూజ్ చేయొచ్చు, ఎస్పెషలీ ఇఫ్ ద పెయిన్ ఇస్ సివియర్. బట్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్కు చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి వచ్చేసి ఎండోమెట్రియోసిస్, వేరిన్ డీప్ డిస్పారియూనియా లేదంటే డీప్ పెయిన్ ఉండొచ్చు. సో ఇలాంటివి సిచ్యువేషన్స్లో అది ఇవాల్యుయేట్ చేయడం ఇంపార్టెంట్. సెకండ్లీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కలిసినప్పుడు పెయిన్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మీకు వైట్ డిశ్చార్జ్ లేదంటే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అసోసియేటెడ్ విత్ పెయిన్, ఒక్కొక్కసారి ఫీవర్ ఉండడం, అవి కూడా సజెస్టివ్ ఆఫ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ లేదంటే PID. అందులో కూడా మాకు ఇంటర్కోర్స్లో పెయిన్ రావచ్చు. సో టు సింప్లిఫై, ఇట్ కెన్ బీ అ సింపుల్ ఎంట్రన్స్ డిస్పారియూనియా, ఎస్పెషలీ వెన్ సెక్షువల్ యాక్టివిటీ ఈజ్ జస్ట్ బిగినింగ్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, డీప్ డిస్పారియూనియా లేదంటే కలిసినప్పుడు డీప్గా పెయిన్ ఉండడం, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ లేదంటే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్లో పెయిన్ రావచ్చు. థర్డ్ పాయింట్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్లో కూడా పెయిన్ రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద డయాగ్నోసిస్ మీరు డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ అవసరమా లేదంటే సింపుల్ లూబ్రికెంట్స్ యూజ్ చేయడం చాలా అని ఒక ఐడియా వస్తుంది.